హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మొన్న మనోజ్ సిసోడియాకి బెయిల్ రావడంతో ఖచ్చితంగా కవిత గారికి కూడా బెయిల్ దొరుకుతుంది అనుకున్నారు సార్. కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు కవిత గారికి షాక్ ఇచ్చింది. ఆమె బెయిల్ రిజెక్ట్ చేసింది. ఇంకో 1 year దాకా కూడా ఆమెకు బెయిల్ దొరకదు అని చెప్పేసి కూడా చెప్పడం చూస్తున్నాం సార్. మరి ఏం జరగచ్చు అంటారు సార్ ఈ కేసు? కవితకు మళ్ళీ పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే సుప్రీంకోర్టులో హోప్ ఉన్నింది వీళ్ళకి. మొన్న కేటీఆర్ కూడా మాకు నమ్మకం ఉంది అన్నాడు. ఎందుకంటే సిసోడియాకి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కామెంట్లు చేసింది. అదేంటంటే బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అని చెప్పింది. అంటే ప్రతి మనిషికి ప్రాథమిక హక్కు బెయిల్ అనేది. మీరు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ లేట్ చేస్తూ ఉంటే, మీరు ఎంతకాలం అయినా చేసుకుంటూ ఉంటే అంతకాలం జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు. అది ఏ చట్టమైనా కానీ, ఏ చట్టమైనా కూడా ఆర్టికల్ 21కి రాజ్యాంగానికి లోబడి ఉండాలి చట్టాలనేవి. చట్టాలు ఏమి చేసినా కూడా రాజ్యాంగానికి భిన్నంగా చట్టాలు ఉండకూడదు. కాబట్టి ఇది పిఎంఎల్ఏ చట్టం కావచ్చు, దీంట్లో ట్విన్ కండిషన్స్ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా దేనికి లోబడి ఉంటాయి? ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి లోబడి ఉంటాయి. ఆర్టికల్ 21 అనేది వ్యక్తికి స్వేచ్ఛని గ్యారంటీ ఇస్తుంది. ఈ వ్యక్తికి స్వేచ్ఛకు భంగకరంగా ఎల్లకాలం జైల్లో పెట్టే పరిస్థితి లేదు అని చెప్పింది. ఇది కింది కోర్టులు, ట్రయల్ కోర్టులు గుర్తుపెట్టుకోవాలని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన పని ఏంటంటే రాజ్యాంగానికి లోబడి చట్టాలు ఉన్నాయా, రాజ్యాంగానికి లోబడి మిగతా కోర్టులు పనిచేస్తున్నాయా అనేది ఎక్కువగా సుప్రీంకోర్టు చూసుకుంటూ ఉంటుంది. సో ఒక రకంగా గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగానికి ఒక గార్డియన్ లాగా సుప్రీంకోర్టు పనిచేస్తుంది. సో అందుకని ఈ కామెంట్స్ చేసింది. సో ఇప్పుడు ఇదే కామెంట్స్ ఇటు కవితకి, ఇటు కేజ్రీవాల్కి వర్తించవా? వీళ్ళిద్దరికి కూడా బెయిల్ ఇద్ద రూలు, జైలు ఇద్ద ఎక్సెప్షన్ కాదా? ఎందుకంటే కవిత కూడా 5 నెలలు అయిపోయింది. ఆమె ఒక మహిళకి ఎగ్జంప్షన్స్ అయితే ఏమి లేవు. కానీ మామూలుగా చూసుకున్నప్పుడు మహిళకి జైల్లో మోర్ ఇబ్బందులు ఉంటాయి మగవాళ్లతో పోలిస్తే. సో రెండోది, ఆమె ఆరోగ్యం అంతంత బాగాలేదు. ఆమెకి తరచుగా ఫీవర్ రావడము, 11 kgs తగ్గిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇటువంటి కాంటెక్స్ట్లో ఆమె 5 నెలలు అయిపోయింది. యాక్చువల్గా అయితే 60 నుంచి 90 రోజుల లోపల ఫైనల్ ఛార్జ్ షీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వచ్చు అనేది కూడా ఉంటుంది. కాకపోతే పిఎంఎల్ఏ కొంత డిఫికల్ట్ యాక్ట్. పిఎంఎల్ఏ సపరేట్ రూల్స్ ఉంటుంది. పిఎంఎల్ఏ అందులో ట్విన్ కండిషన్స్ ఉంటాయి. ట్విన్ కండిషన్స్ అంటే ఒక బెయిల్ ఇవ్వాలనుకుంటే సెక్షన్ 45 పిఎంఎల్ఏ చట్టం ప్రకారం ఆ వ్యక్తి నిర్దోషని కోర్టు నమ్మాలి. ఆ వ్యక్తి నేను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవాలి. రెండవ కండిషన్ ఏంటంటే ఈ వ్యక్తి బయటపోయినా కూడా నేరం చేయరు అని కోర్టు నమ్మాలి. ఈ రెండు నమ్మడం కోర్టు కష్టం. నేను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవడం కూడా కష్టం. నిర్దోషం చెప్పగలుగుతాను తప్ప ప్రూవ్ అంటే ఏం చేయాలి? ప్రూవ్. సో ఇది ఇబ్బంది అనమాట. సో అందువల్ల పిఎంఎల్ఏ చట్టంలో బెయిల్ రావు. అందుకని 17 నెలలుగా ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది. అంతకుముందు కూడా చాలామంది 6 నెలలు అలా ఉన్నారు. మొత్తంగా 50 మంది ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. అందులో అప్రూవర్గా మారిన వాళ్ళకి మాత్రమే బయటకు వచ్చారు. ఓకే. సో అప్పుడు ఈ మొత్తం మనం మోడస్ ఆపరండి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చూస్తే వీళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే ఏమీ సాక్ష్యాలని ప్రవేశపెట్టట్లేదు. వీళ్ళు కొంతమందిని బెదిరించి వాళ్ళని అప్రూవర్లుగా మార్చుకొని వాళ్ళ వాంగ్మూలాలని తమకు అనుకూలంగా తీసుకొని ఆ వాంగ్మూలాలను బేస్ చేసుకొని కేజ్రీవాల్ని కానీ కవితను కానీ అరెస్ట్ చేశారనేది వీళ్ళ ఆరోపణ. సో ఇప్పుడు కేజ్రీవాల్కి కూడా సుప్రీంకోర్టు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చింది. కానీ సిబిఐ కేసుల్లో మళ్ళీ బెయిల్ రాల. ఇదేంటంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా ఒక టాక్టిక్స్ని ప్లే చేస్తుంటాయి. అదేంటంటే రకరకాల పద్ధతిలో దీన్ని లేట్ చేయడం అనేది చేస్తుంది. ఇప్పుడు జగన్ కేసులో 10 ఏళ్ళుగా జగన్ ఎలా బెయిల్ మీద ఉన్నాడు, 10 ఏళ్ళుగా కేసు ఎందుకు ముందుకు పోలేదు అంటే సిబిఐ అక్కడ ప్లాన్ చేసుకొని డ్రాగ్ చేసుకుంటా వచ్చిందనేది ఆరోపణ. సుప్రీంకోర్టు కూడా మొన్న సిబిఐకి సంబంధించిన అఫిడవిట్ షాకింగ్గా ఉంది, సర్ప్రైజింగ్గా ఉంది అనేది సిబిఐ మీద కొంత నెగిటివ్ కామెంట్స్ని సుప్రీంకోర్టు కూడా చేసింది. సో ఈ కాంటెక్స్ట్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు నిన్న కవిత బెయిల్కి సంబంధించి మన ఈడీ కేసులో బెయిల్ రిజెక్ట్ అనే వార్త అయితే వస్తుంది. కానీ నిజానికి రిజెక్ట్ అయితే చేయలేదు. యాక్చువల్గా ఈడీకి సిబిఐకి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సమాధానాలు ఇవ్వాలి. ఇదేంటంటే డ్రాగ్ ఆన్ అవుతుంటుంది. వాళ్ళు సమాధానాలకు టైం తీసుకుంటారు.
సమాధానాలు ఇస్తారు. మళ్ళీ దాని మీద వీళ్ళ కౌంటర్ ఉంటుంది, కవిత తరపున అడ్వకేట్స్. దీని తర్వాత మళ్ళీ పరిశీలిస్తారు. వీళ్ళు గట్టిగా వెహిమెంట్గా ఆమె బెయిల్ రావడాన్ని వ్యతిరేకిస్తారు. ఇలా నడుస్తుంటుంది. అంటే నేను ముందే చెప్పాను, లీగల్ ప్రొసీజర్ వేరు, పొలిటికల్ ప్రొసీజర్ వేరు. లీగల్ ప్రొసీజర్ చాలా లేట్ అవుతుంది. అదే పొలిటికల్ ప్రొసీజర్లో కూడా వెళ్తున్నాడు కేసీఆర్. అదేంటంటే తన దగ్గర ఉన్న నలుగురిని ఆఫర్ చేయడం, నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీకి ఆఫర్ చేయడం, అవసరమైతే వాళ్ళ నలుగురు మీ పార్టీలోకి వెళ్ళిపోతారని చెప్పడం. రెండవది, ఇక్కడ రేపు ఎన్డీఏలో చేరడమా లేకపోతే బీఆర్ఎస్ని విలీనం కూడా చేస్తారని ఒక పెద్ద ఛానల్ చెప్పింది. విలీనాన్ని ఖండించారు. ఏదేమైనా బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ కలిసి ఎన్నికలకు వెళ్తే మనం నెక్స్ట్ విన్ అయ్యే అవకాశాలు ఉంది అనేది కేసీఆర్ అక్కడ ప్రపోజల్ పెడుతున్నాడు. ఈ ప్రపోజల్కి వాళ్ళు ఇంకా ఆమోదించలేదు. దానికి కారణం ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికలు జరగబోతాయి. ఆ ఢిల్లీ ఎన్నికల వరకు కవితని రిలీజ్ చేయలేము. ఎందుకంటే కవితని రిలీజ్ చేస్తే కేజ్రీవాల్ని రిలీజ్ చేయాల్సి వస్తుంది. సో కేజ్రీవాల్ని ఎన్నికల వరకు కూడా మేము పెట్టాలనే ఆలోచనలో ఉన్నామనేది బీజేపీ చెప్పిందని చెప్తున్నారు. మొన్న కూడా అదే జరిగింది. నేషనల్ లెవెల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ముందుగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. బట్ సుప్రీంకోర్టు ఆయనకి 22 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చేసింది. అలాగే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు అదే గ్రౌండ్స్లో ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆయనకు ఒక 20 రోజుల్లో చేయొచ్చు. కానీ ఆ టైం ఆయనకి సరిపోదు. బీజేపీ ఆ టైంలోనే బీజేపీ మ్యానిపులేట్ చేయగలదు. సో అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ కంట్రోల్లో ఉంటాడు. సో ఆ రకంగా బీజేపీ ఇరుకును పెట్టగలదు కేజ్రీవాల్ని. సో ఇది ప్లాన్ అనమాట. ఈ ప్లాన్లో ఇప్పుడు వీళ్ళు ఇంకా లీగల్ ప్రాసెస్ తప్ప అప్పటి వరకు వెయిట్ చేయాలి. లీగల్ ప్రాసెస్ కూడా నెక్స్ట్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది కవిత ముందున్న ఆప్షన్స్ ఎక్కువ లేవు. కేసీఆర్కి కూడా ఆప్షన్స్ ఎక్కువ లేవు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు ఆల్ టైమ్ వీక్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన జీవితంలో ఇంత వీక్గా ఎప్పుడు లేరు. సో ఈ వీక్ పొజిషన్ నుంచి బార్గెనింగ్ క్యాపబిలిటీస్ పోతాయన్నమాట. బార్గెయిన్ చేయడానికి నీ దగ్గర ఆఫర్ చేయడానికి ఏమున్నాయి? ఈ రెండే ఉన్నాయి. ఈ రెండు కూడా వాళ్ళకి అర్జెన్సీ లేదు. ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏమి ఎన్నికలు రావట్లేదు. ఇప్పటికిప్పుడు ఈ 4 రాజ్యసభ సభ్యులు అవసరం లేదు. సో ఎట్లాగూ రేపొద్దున వీళ్ళు వ్యతిరేకించరు బిల్లుని. వీళ్ళ చేరకపోయినా, డీల్ కుదిరినా కుదరకపోయినా ఈ 4 వెళ్ళి రాజ్యసభలో వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. కాబట్టి మోడీ ఏంటంటే కూల్గా వ్యవహరిస్తున్నాడు, అర్జెన్సీ ఏం లేదని. సో అందుకని వీళ్ళకున్న ఆప్షన్ ఇంకా సుప్రీంకోర్టులో ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. సో అందువల్ల కవిత ఇబ్బందుల్ని ఇంకా కొద్ది రోజులు ఎదుర్కోవాలి. మరి ఇది ఎంతకాలం 1 year పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుందా? ఆ ఢిల్లీ ఎన్నికలు వరకు జైల్లో ఉంటే ఢిల్లీ ఎన్నికలు అవ్వగానే కూడా రిలీజ్ చేయకపోవచ్చు. ఇటువంటి ఒక భయాందోళనలు అయితే కేసీఆర్లో కానీ కవితలో కానీ ఉంది. కవితకి వెళ్ళినప్పుడంతా చాలా బాధగా చెప్తుంది, నేను ఎక్కువ ఉండలేకపోతున్నాను, ఇక్కడ నాకు కష్టంగా ఉందని. ఖచ్చితంగా కష్టం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, అక్కడ ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. దాదాపు 10% ప్రిజనర్స్లో ఎయిడ్స్ ఉందని చెప్తున్నారు, హెచ్ఐవి ఉంది. అట్లాగే వాళ్ళకి వేరే రకాల జబ్బులు కూడా ఉంటాయి. తన సెల్లో 3 ఉన్నారని చెప్తున్నారు. 3 ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయి క్రిమినల్స్ అనేది తెలీదు. సో అదో ఇష్యూ. తర్వాత ఆరోగ్యపరంగా ఆమె ఇక్కడున్న కంఫర్ట్స్ ఇవన్నీ ఆమెకు ఉండే అవకాశం లేదు. కొంతవరకు డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేసుకోవచ్చు, కానీ సెలబ్రిటీ పొలిటికల్ ప్రిజనర్స్ డబ్బులు ఇచ్చినా కూడా జైలు సూపరింటెండెంట్ వాళ్ళు తీసుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి రేపు పొద్దున లీక్ అయితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఆల్రెడీ మొన్న 80 మందిని తిహార్ జైల్లో సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్ని అక్కడ ఇంకొక గ్యాంగ్స్టర్ గ్రూపు పబ్లిక్గా కాల్చి చంపితే వీళ్ళు వాళ్ళకి కోఆపరేట్ చేశారని చెప్పి 80 మందిని చేశారు. సో మొన్న కూడా ఒక అతను అక్కడ ఒక పై అధికారి, జైలు అధికారి తుపాకు పట్టుకొని ఒక ప్రైవేట్ ఫంక్షన్లో డ్యాన్సులు చేస్తున్నాడు. సో ఇలాంటివి ఆల్రెడీ వీళ్ళ మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. అట్లాగే ప్రెగ్నెన్సీ కూడా అక్కడ లేడీస్లో చాలా ఎక్కువ ఉంది, లేడీ ప్రిజనర్స్లో. సో ఈ నేపథ్యంలో కవితకి ఖచ్చితంగా అక్కడ కష్టం ఉంటుంది. ఆల్రెడీ ఆమెకి సివియర్ ఫీవర్ వచ్చింది. ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదు. 11 కేజీలు ఆమె ఉన్నదే. ఆమె చూస్తే పెద్ద లావుగా ఏం లేదు. అలాంటి ఆమె 11 కేజీలు తగ్గడం అంటే ఇంకా బాగా చిక్కి శల్యం అయిపోయి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో
సుప్రీంకోర్టు ఊరట అయితే లభించలేదు. అట్లని రిజెక్ట్ కూడా ఇంకా కాలేదు.